ముందైతే డిస్క్లైమర్, దిస్ వీడియో ఇస్ అ వర్క్ ఆఫ్ ఆర్ట్, ప్యూర్లీ పర్సనల్ రివ్యూ, పర్సనల్ ఒపీనియన్. ఇది వాచ్ ఇట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అండ్ ఐ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ మీరు సినిమాకి వెళ్ళండి, వెళ్ళాక ఈ వీడియో చూడండి. క్రిటికల్ రివ్యూ, దర్శకత్వం, పర్యవేక్షణ అవి ఇవి కావాలంటే ఇక్కడ ఉండవు. అవి ముందే చెప్తున్నాను అనమాట ఈ సినిమా ప్రొడ్యూసర్ లాగా. మే ఆల్సో కంటైన్ స్పాయిలర్స్. ఇదంతా మాకు ఎందుకురా అంటే లాయర్ రికమెండేషన్ అండి. చిన్న పామైన పెద్ద కర్ర అన్నారు పెద్దలు. ఎందుకులేండి వైలెన్స్, ఇంక మనం మొదలు పెడదాం. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా చెడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వస్తూ ఉంటాం లేదు తెలియదు. ఇట్స్ ఓకే, ఇట్స్ సీరియస్ ఇష్యూ, బట్ ఓకే అవన్నీ అవుతూనే ఉంటాయి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. సో ఇట్స్ ఓకే, మొదలు పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైలా మూవీ రివ్యూ. ఇవే తగ్గించుకుంటే మంచిది. కింగ్డమ్ మూవీ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏ రాయితో కొట్టుకుంటే ఏంటి అన్నట్టు ఫంకీ మూవీ రివ్యూ ఎలా ఉంది అంటే నాకైతే కష్టం అండి. సో బేసిక్గా నాకు జాతిరత్నాలే అంత ఎక్కలేదు. మీకు జాతిరత్నాలు బాగా నచ్చితే ఈ సినిమా ఓకే ఓకే అనిపించచ్చు, గివ్ ఇట్ ఎ ట్రై. కానీ ఇంకా జాతిరత్నాలు ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అది ఇది టైప్లో నాకు కప్ ఆఫ్ టీ అనేది మళ్ళీ ఓకే. జాతిరత్నాలు ఈజ్ నాట్ ఇది అని మీకు అనిపించింది అనుకోండి, ఇంకా మీకు ఇది కష్టమే. నాకు ఇన్ఫ్యాక్ట్ ప్రిన్స్ ఇంకా బెటర్ అనిపిస్తుంది ఈ రెండు సినిమాల మీద. ఎందుకు అంటే నాకు అట్లీస్ట్ ఒక స్ట్రక్చర్, ఒక ఫ్లో ఉంటుంది. ఫర్గెట్ అబౌట్ అసలు ఏం జరుగుతుందిరా అన్నట్టు ఉంటుందండి ఈ సినిమా. అరే ఏం జరుగుతుందో, ఎక్కడికి వెళ్తున్నారు, ఇదంతా ఏంటంటే ఇప్పుడు మన డిస్క్లైమర్ చెప్పినట్టు అలానే వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ గారు డిస్క్లైమర్ ఇచ్చారు కదా, ఈ సినిమాలో కథ ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు అంటే ఏం చెప్తామండి. ఇప్పుడు ఒక ఫోన్ కంపెనీ వచ్చి ఈ ఫోన్లో ఫోన్ చేసుకోలేరు, ఈ ఫోన్లో కెమెరా పనిచేయదు, కానీ పబ్జీ మాత్రం బాగా ఆడొచ్చు అంటే ఎలా ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది అనమాట ఇది. సో బేసిక్గా ఒక స్ట్రక్చర్, ఒక మూవీ, ఒక ఎమోషన్ ఏది లేకుండా అలా ఫన్గా ఉంటుందండి. అలా ఫన్గా ఉంటుంది అంటే అవదండి, నాకైతే అవ్వదు. అట్లీస్ట్ మీకు అవుతుందా? మీరు రాయండి కింద. లేదు మాకు అలాంటి సినిమాలే కావాలి. ఎందుకంటే ఈ సంక్రాంతి వరకే అనుకున్న ఈ లిమిట్ ఏదో, ఏ బ్రెయిన్ వాడకండి, లాజిక్ వాడకండి, సంక్రాంతి సినిమా, సంక్రాంతి సినిమా ఓకే. ఇప్పుడు ఏంటి, ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తారా? ఇంకా మనం చూస్తున్నారు కదా, మనం జాంబీస్ లాగా వెళ్ళి టికెట్లు కొంటున్నంత వరకు ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇంకా సబ్స్టెన్స్ ఆఫ్ ద ఫిలిం గురించి మాట్లాడాలంటే, సినిమాలో హీరో డైరెక్టర్ ఉంటారు. ఒక డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చేస్తూ ఉంటే ఒక డైరెక్టర్ ఉంటారు. అదేదో మెటా రిఫరెన్సా, ఇంటర్నల్ జోకా నాకు తెలియదు, కానీ అలాంటి డైరెక్టర్ ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది, విత్ ప్రొడ్యూసర్ హూస్ ట్రైంగ్ టు కన్స్ట్రక్ట్ ద బడ్జెట్, అంతే. దట్స్ ద జిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కాకపోతే నాకు ఆ ఇంటర్నల్ జోక్స్ కానీ ఏది ల్యాండ్ అవ్వట్లా. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు మనసులో ఒకటి అనుకుంటారు, నేను అనుకుంటాను అలా, ఏదో జోకో, ఏదో సాంగో, ఏదో నేను బాగా పాడేస్తాను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను. బయటకు వస్తే ఇంకా ఆ వాయిస్ ఎలా ఉంటే మనకు తెలుసు కదా. బయటకు వచ్చి పాడినా, లేకపోతే ఒక జోక్ మనసులో అనుకుని చాలా నవ్వుకుంటాం మనం. ఆడికోడికి దగ్గరికి వెళ్ళి చెప్తాం, జోక్ ఇది హాహా నవ్వుతాం. అంటే మెంటలా ఏం రా ఎట్లా నవ్వుతున్నావు అంటే, అప్పుడు మనతో అరే నీకు చెప్తుంటే కామెడీ రావట్లేదురా, కానీ నేను అనుకున్నప్పుడు చాలా నవ్వుకున్నా. అవును సార్, నవ్వమంటారా? ఈ సినిమాలో నాకు అదే జరిగిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మేబీ ద పీపుల్ ఇన్ ద ఫిలిం ఆర్ సెట్ రాసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ చేశారేమో. నాకైతే అది కన్వే అవ్వలేదు, నాకైతే అంత నవ్వు రాలేదు. మరి అంటే దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ థియేటర్లో కొంతమంది నవ్వారు, కానీ నాకు అక్కడ కూడా నెక్స్ట్ నాకు ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో ఒక సినిమా జరుగుతూ ఉంటుంది, ఒక డిస్ఫంక్షనల్ మూవీ జరుగుతూ ఉంటుంది. ఈజ్ దిస్ ఎ మెటా రిఫరెన్స్ టు ద ఫిలిం ఇట్ సెల్ఫ్ అన్న ఒక డౌట్ వచ్చింది. అంటే అంత స్మార్ట్గా రాశారా, అది ఫోర్త్ వాల్ ఆఫ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద డిసెప్షన్ అని అయిపోవచ్చు. అండ్ సినిమా స్టార్టింగ్లోనే వెళ్ళి 10 minutesకే అరే లిప్సింక్ అంత ఏదో మిస్ అవుతుంది, కొంపతీసారే పాప యూఎస్ కాపీ ఫాస్ట్గా పంపాలి అనే దాంట్లో మిస్ అయ్యారా అనుకున్నా. ఓ 10 minutes తర్వాత అర్థమైంది అది డిఫెక్ట్ కాదు, ఎఫెక్ట్ అది. ఏమో అది కామెడీ ఏమో, కొత్త రకం కామెడీ ఏమో ఇది. ఇప్పుడు ఏమన్నా అన్నా కూడా దీని గురించి, ఈ అనుదీప్ గారి సినిమాలో డబ్బింగ్ గురించి నీకు ఎందుకు, ఆ లిప్సింక్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, మేము లాస్ట్లో ఏదో మార్చేస్తాం అంతే. మీరు రండి, పంచులు 4 పంచులు, 2 పువ్వులు ఉంటాయి, 4 కాయలు ఉంటాయి, చూసిపోండి అంతే. మీరు ఎక్కువ క్వశ్చన్లు వేస్తారు అనుకోండి, బాగోదు అన్నట్టుంది. సినిమా బాగుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ డిఫరెన్సెస్ వీ మైట్ హ్యావ్, నేను బయటకు వచ్చి మరీ ఎంకరేజ్ చేస్తాను, అది ఇప్పుడుకైనా ఎప్పటికైనా. ఆ విషయం అర్థం కాక కొంతమంది సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వేస్తూ ఉంటారు. విశ్వక్సేన్ గారి గురించి మాట్లాడుతున్నాను, మంచి సినిమా చేయండి అబ్బా, నేను దగ్గరుండి కమాన్ అని చెప్పి నేను 2-3 వీడియోలు చేసి చెప్తా. ప్రతి సినిమాలో నాకు డౌట్ వచ్చినప్పుడల్లా, లేదా ఏదన్నా రిఫరెన్స్ పాయింట్ వచ్చినప్పుడు లేదు, లుక్ ఎట్ దిస్ ఫిల్మ్ అని చెప్తా నేనే. ఇవన్నీ వదిలేసి ఇట్స్ ఓకే. ఇంకా అదే దినేష్ నాయుడు గారు అలియాస్ విశ్వక్సేన్ గారు ఉన్నారు కదండి, విశ్వక్సేన్ గారు కూడా అంతే అండి. ఈ సోషల్ మీడియాలో ఈ ఫ్యాండమ్స్ అది ఇది దాంట్లో ఉన్నారు, కానీ ఏమైందండి నాకు అర్థం కావట్లేదు. స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, మీకు చాలా పొటెన్షియల్ ఉంది, చాలా ఫైర్ ఉంది. ఆ లైల తర్వాత ఇంకా దట్స్ ఇట్ ఓవర్, ఐ చేంజ్ అని చెప్పి లెటర్ వేసారా? లెటర్ వచ్చిందా? లెటర్లో రాశారు కదా, ఐఎమ్ సారీ ఐ విల్ నాట్ డూ దిస్ అగైన్ అంటాడు.
మళ్ళీ ఇప్పుడు మన స్టేజ్ మీద ఎక్కి చెప్పారు కదా, అంటే ఈ సినిమా కౌంట్ అయిందా కౌంట్ అవ్వలేదా క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఈజ్ దిస్ ద బెంచ్ మార్క్ దట్ యూర్, అంటే మీరు అన్నారు కదా ఆచి తూచి మంచి సినిమాలు తీస్తానని, ఈజ్ దిస్ దట్ ఎగ్జాంపుల్ ఆర్ దీని తర్వాత నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమా నుంచి అంటారా? సో మీరు క్లారిటీ ఇవ్వండి. ఏంటంటే యంగ్ జనరేషన్ యాక్టర్స్ కొంచెం రీజనబుల్గా ఉంటారు, జెన్యున్గా ఉంటారు అనుకుంటాం, కానీ మళ్ళీ అది రొట్టకొట్టుడు సినిమా తీసేటప్పుడు తెలియట్లేదండి. విశ్వక్ సేన్ గారు కూడా ఈజ్ అ డైరెక్టర్, హీ హెస్ డన్ సమ్ ఫిల్మ్స్. సో ఆ సినిమాల్లో చూసి ఈ సినిమా ఇట్స్ ఓకే, మనకు తెలియదు సర్కమ్స్టాన్సెస్ ఏంటి అని, అవి ఇంకెప్పుడు బయటికి కూడా రావు. నెక్స్ట్ కయాడు లోహర్ గారు అండి. ఈ సినిమాలో ఏదన్నా కొంచెం పాజిటివ్ సేవింగ్ గ్రేస్ నాకు అనిపించింది పర్సనలీ తనే. అంటే ఇక చింపేశారు కమాన్ షీజ్ ద సోల్ క్రక్స్ ఆఫ్ ద అంటే లేదు, అలా కేవలం గ్లామర్ కోసం తను వాడుకున్నట్టు నాకు అనిపించింది. మాధురి దీక్షిత్లాగా ఉన్నావమ్మా, మహాలక్ష్మిలా ఉన్నావు అంటే మోటుగా ఉంటుందని అలా అన్నాలే. సో ఇంకా తను చూడడానికి బాగుంటారు. యాక్టింగ్ ఈజ్ ఓకే, డబ్బింగ్ చాలా చోట్ల దొబ్బింది. అంటే తన ప్రాబ్లం కాదు, సింక్ ఎక్కడో మిస్ అయింది. ఆ డైలాగ్ కూడా చెప్తూ ఉంటుంది, లిప్ మూమెంట్ కూడా ఉంటూ ఉంటుంది. ఇది చాలా క్యారెక్టర్స్ కూడా ఉంది, బట్ తన క్యారెక్టర్ చాలా మినిమల్ అయినా అదే చాలా బాగుందంటే ఇక మిగతా అదంతా ఎలా ఉందో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇంకా విశ్వక్ సేన్ గారి క్లోత్స్ బాగానే ఉన్నాయండి, ఆ షర్ట్ ఆ ప్యాంట్ ఆ కాంబినేషన్స్ కొన్ని బాగున్నాయి. సో కాస్ట్యూమ్స్ యాక్చువల్లీ కయాడు లోహర్ గారి కూడా కొంచెం బాగానే ఉన్నాయి. బట్ అదర్ దాన్ దట్ మ్యూజిక్ కూడా అసలు కొన్ని చోట్ల జబర్దస్త్ స్కిట్ అండి. జబర్దస్త్ స్కిట్కి దీనికి తేడా అని చెప్పండి ఈ ఫిల్మ్కి. ఐఎమ్ నాట్ డిమీనింగ్ ఎనీబడి, బట్ మీకు అర్థం అవ్వాలి, అది డిమీనింగ్ అని మీకు అనిపిస్తుంది మీ ఇదే. ఇంకా అంటే ఇప్పుడు స్టోరీ ఉండదు, లాజిక్ ఉండదు, వస్తుందో జోక్ ఉండదు, సెట్ పీస్ ఉంటుంది, కట్టపడ నెక్స్ట్ మన చమ్మక్ చంద్ర స్కిట్ ఉంటుంది, తర్వాత సుడిగాలి గారి స్కిట్ ఉంటుంది, అలానే ఉంటుంది. ఇక్కడ స్కిట్ తర్వాత స్కిట్ ఉంటుంది, ఇంక మన నౌకాలు అంతే. ఆ సింక్ కూడా ఉండదు కొన్ని చోట్ల, ఎడిటింగ్ కట్లు, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ ఓవర్ ద ప్లేస్. అసలు ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి ఇంకా ఏముందిరా ఈ సినిమాలో, అసలు వాట్ ఈస్ దేర్ టు లుక్ ఫార్వర్డ్ టు, ఏముంది, వాట్ ఈస్ ద ట్విస్ట్ ఆర్ వాట్ ఈస్ ద ఇది, నథింగ్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా లాగుతారయ్యా. మధ్యలో సాంగ్ వస్తుంది, నాకు ఆ సాంగ్ గుర్తు కూడా రావట్లే ఆ పేరు. అది ఏదో కట్టుపన్న సాంగ్ ఉంటుంది, అది టాలీవుడ్లో ఒక 2-3 జనరేషన్స్ వెనక్కి తీసుకెళ్ళిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అది ఈ మధ్య చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, ఈ సాంగులు కట్టుపన్న సాంగులు కాకుండా ఒక థీమ్ బేస్డ్ మూవీస్ చాలా మంచిగా వస్తాయి అనే టైంలో వస్తారు నరికేస్తారు అన్నట్టు ఈ సినిమాలో వస్తూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ బయటకు వచ్చేసి ఏ ధైర్యంతో ఉంటారండి, వి మేడ్ ఎ రియలీ గుడ్ ఫిలిం, ఫినిష్డ్ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అన్నట్టు నాకు అర్థం కావట్లా. లోపల తెలియట్లేదు, ఇట్ ఈస్ నాట్ ఎ ఫినిష్డ్ ప్రోడక్ట్. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి, స్టోరీ తీసే, స్క్రీన్ ప్లే తీసే, జోకులు తీసే, డైరెక్ట్ అన్నీ తీసే. యాజ్ ఎ ప్రోడక్ట్ ఈజ్ ఇట్ అ ఫినిష్డ్ గుడ్ ప్రోడక్ట్ దట్ యూఆర్ ప్రౌడ్ ఆఫ్? బయటకు వచ్చి చెప్పగలుగుతారా ప్రొడ్యూసర్ గారు కానీ, ఇంకా ఇలాంటి సినిమాలే తీస్తా నేను, దిస్ ఈజ్ ద బెంచ్ మార్క్ అంటారా మీరు? బయటకు వచ్చి చెప్పండి, న్యాయంగా ఉంటుంది అట్లీస్ట్. ఎందుకండి ఇవన్నీ న్యాయంగా జరిగే ఉంటే చాలా జరుగుతాయి కానీ. అండ్ అనుదీప్ గారు హీ సీమ్స్ లైక్ అ స్మార్ట్ గై అని నా ఫీలింగ్. బయటకు అలా ఉంటారు కానీ మేబీ స్మార్ట్గా ఏదో ఉంది అది ఇది అని, బట్ ఆ జోన్ బయటికి రావట్లా. అవే ఆటో పంచులు, అవే జోకులు. నాకు ఆ జాతిరత్నాలు నాకు ఎందుకు వర్కౌట్ అయ్యింది అనిపిస్తుంది అంటే, క్యారెక్టర్స్ ఆ 3 క్యారెక్టర్స్ కోర్ ఆఫ్ ద ఫిలిం వాళ్ళు లాగారనిపించింది. వాళ్ళకి ఆ స్క్రిప్ట్కి ఆ సింక్ ఉంది, ఆ జాతిరత్నాలు అనే థీమ్కి, ఆ జాతిరత్నాలు అనే క్యారెక్టరైజేషన్స్కి ఆ జోక్స్ బాగా సూట్ అయినాయి. దట్ ఈస్ హౌ దే మై టాక్ అని. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరిని ఒక సినిమా డైరెక్టర్ని కూడా అలానే చేపిస్తాను, వేరే సినిమాలు అలా ప్రతిసారి సింక్ అవుదేమో నా ఫీలింగ్. ఆ జోన్ నుంచి బయటకు వస్తే బాగుంటుందని నా చిన్న రిక్వెస్ట్ అంతే. బట్ లెట్స్ సీ, ఇంకా మనం చెప్పేదని చెప్తాం కానీ మీకేమనిపించింది? మీకు సినిమా బాగా నచ్చిందా? కమాన్, దిస్ ఈజ్ ద ఫంకీ ఆఫ్ ద జాతిరత్నాలు అనుదీప్ అనిపించిందా? కిందనే అండి. నాకైతే కష్టమేనండి. ఇంకా చెప్తున్నా కదా, కొన్ని పేర్లు వింటుంటే ఒకప్పుడు నమ్మకం ఉండేది. ఐఎమ్ బీయింగ్ వెరీ సీరియస్. ఇప్పుడు నాగవంశీ గారు అంటే ఒకప్పుడు 1-2 years బ్యాక్ అది చాలా సాలిడ్ సినిమాలు తీస్తున్నారా, కొంచెం స్టోరీ బేస్డ్ సినిమాలు తీస్తున్నారా అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎందుకో తెలీదు, మ్యాడ్ 1, 2, 3 అంటారు, టిల్లు 1, 2, 3 కూడా వస్తుందేమో. అదే చెప్తున్నా కదా, ఒకటి వర్కౌట్ తప్ప అదే తీద్దాం, లేకపోతే ఇప్పుడు ఇది. సో ఏమో ట్రాక్ ఎందుకో తప్పుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా విశ్వక్ సేన్ గారు అయితే చెప్తాను కదా, ఎంత లోపలికి తవ్వుతే బయటికి రావడం అంత కష్టం, దానికి తెలుసు. హీ ఈజ్ లాస్ట్ వెయిట్, కమెండబుల్. ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు లూజ్ వెయిట్, బట్ రావట్లేదు ఈ మధ్య. సో అదైతే అప్రిషియేట్ చేయాలి. బట్ మూవీ సెలెక్షన్స్ అయితే చాలా చాలా కష్టాయి. చూసిన బాగా పిచ్ మీటింగ్స్ కొంతమంది వచ్చారు, మీకేం కింద రండి.